హలో ఫ్రెండ్స్, మన శరీరం తన సాధారణ విధులను నిర్వహించడానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్. ఈ సూక్ష్మ పోషకాలు మన శరీరంలో ఉత్పత్తి కావు. వీటిని మనం తినే ఆహారం నుండే పొందాలి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. శరీరానికి కావాల్సిన విటమిన్లు అండ్ మినరల్స్ల లోపం ఏర్పడినా అది తీవ్రమైన ప్రాణాంతక పరిస్థితులను కలిగిస్తుంది. అయితే నేటి ఈ బిజీ ప్రపంచంలో పని ఒత్తిడి వల్ల స్ట్రెస్కి గురవుతున్నారు. తలనొప్పి రాగానే కాఫీనో టీనో తాగితే తగ్గిపోతుందని గంటకోసారి టీ తాగడం అలవాటు చేసుకుంటారు. కళ్ళు తిరిగితే బీపీ డౌన్ అయిందని సర్దుకుంటారు. కానీ ఏ సమస్యకైనా మనం తీసుకునే ఆహారంలో లోపాలేమైనా అయ్యుండొచ్చని ఆలోచనే రాదు. పెద్దలే కాదు, పిల్లలు కూడా అంతే. ఆకలి వేస్తే చిప్స్ ప్యాకెటో బిస్కెట్ ప్యాకెటో కావాలంటారు. పొద్దున్నే ఇడ్లీనో దోశనో తినమంటే విసుక్కునే పిల్లల్ని సాయంత్రం రాగానే పాలు పండ్లు వద్దు, నూడిల్స్ ఫ్రైడ్ రైస్ కావాలని మారం చేస్తుంటారు. ఇంట్లో చేసి పెట్టే ఆహారాలు కూరగాయలతో సహా వద్దంటున్నారు. కానీ చాక్లెట్లతో బిస్కెట్లతో కడుపు నిండదు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. బీరకాయ, చిక్కుడుకాయ, క్యాబేజీ లాంటి దాదాపు సగం రకాల కూరగాయల్ని ఇప్పటి పిల్లలు అస్సలు తినడం లేదంటున్నారు నిపుణులు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు వంటి హానికారక సూక్ష్మజీవుల నుండి టాక్సిన్స్ అని పిలిచే రసాయనాల ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షించే ఒక వ్యవస్థ. మనం తీసుకునే ఆహారంలో వైవిధ్యం పాటిస్తేనే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. కాబట్టి రోజువారీగా శరీరానికి విటమిన్స్, మినరల్స్ అవసరం అవుతాయి. మీ రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి, మీరు వాటిని ఎలా పొందాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి శరీరానికి ప్రతిరోజు విటమిన్స్ అండ్ మినరల్స్ ఎంతో అవసరం. వాటిలో విటమిన్ ఏ, విటమిన్ B6, B12, విటమిన్ సి, విటమిన్ డి మరియు విటమిన్ ఈలతో పాటు ఫోలేట్, జింక్, ఐరన్, సెలీనియం వంటి మినరల్స్ అవసరం అవుతాయి. ఈ సూక్ష్మ పోషకాలు ఏ విధంగా పొందాలి అంటే ముందుగా విటమిన్ ఏ. శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకకుండా, ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో ఈ పోషకం చాలా కీలకం. మన శరీరం స్వయంగా తయారు చేసుకొని సూక్ష్మ పోషకాల్లో ఇది ఒకటి. ఆకుకూరలు, క్యారెట్లు, పెరుగు, గుడ్లు, అలాగే సాల్మన్, ట్యూనా మొదలైన కొవ్వు చేపలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. అలాగే విటమిన్ బి. ఈ మధ్య విటమిన్ B12 లోపం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతలో కనిపించే ప్రధాన లక్షణాలన్నీ ఈ విటమిన్ బి లోపం వల్ల వచ్చేవే. థయామిన్, రైబోఫ్లేవిన్, బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లాంటి బి కాంప్లెక్స్ విటమిన్లలో ముఖ్యమైనది B12. ఇది లేకపోతే ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయవు. దాంతో ఆక్సిజన్ను తీసుకెళ్లే సామర్థ్యం తగ్గిపోతుంది. శరీరానికి శక్తినిచ్చే ఈ విటమిన్ B12 ఆహారంలో మాంసకృత్తులు జీర్ణమవ్వడానికి, తెల్ల రక్త కణాలు వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తూ బ్యాక్టీరియా, వైరస్లను ఎదుర్కొనేలా చేస్తుంది. గుడ్లు, చేపలు, మాంసం లాంటి వాటిల్లో ఎక్కువగా ఉండే విటమిన్ B12 అవి తినని వారిలో అధికంగా లోపిస్తుంది. అలాగే విటమిన్ సి. ఇన్ఫెక్షన్లను నివారించడంలో లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడంలో విటమిన్ సి ముఖ్యమైనది. నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. పాలకూర, క్యాప్సికం, మొలకలు వంటి వెజిటేబుల్స్, స్ట్రాబెర్రీ, బొప్పాయి వంటి పండ్ల నుండి కూడా పొందవచ్చు. అలాగే విటమిన్ డి. జలుబు, ఫ్లూ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి విటమిన్ డి అవసరం. ఇది నేరుగా సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. అలాగే సాల్మన్, సార్డినెస్, మాక్రెల్ వంటి చేపలు, గుడ్డు సోనాల నుండి విటమిన్ డి లభిస్తుంది. అలాగే విటమిన్ ఇ. విటమిన్ ఇ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి అంటువ్యాధుల నుండి పోరాడటానికి కూడా సహాయపడుతుంది. బాదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు గింజలు, హేజల్నట్స్, సోయాబీన్స్ వంటి మొక్కల ఆహారాల నుండి విటమిన్ ఇ లభిస్తుంది. మినరల్స్లలో జింక్. జింక్ లోపం వలన తెల్ల రక్త కణాలలోని లింఫోసైట్ల నిర్మాణం, వాటి క్రియాశీలత బలహీనపడుతుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తికి దారితీస్తుంది. పీతలు, మటన్, చిక్ పీస్, జీడిపప్పు, బీన్స్ వంటి ఆహారాల ద్వారా జింక్ లభిస్తుంది. అలాగే ఫోలేట్.
శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఏర్పరచడంలో సహాయపడటానికి ఈ సూక్ష్మ పోషకం చాలా కీలకం. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనే పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఫోలేట్ అవసరం. ఈ పోషకాన్ని ఆకుకూరలు, బ్రోకలీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బఠానీలు, కిడ్నీ బీన్స్ నుండి పొందవచ్చు. అలాగే సెలీనియం ఈ యాంటీ ఆక్సిడెంట్ బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షించడానికి, క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరం. బ్రాసెల్స్ గింజలలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇంకా ట్యూనా, కాటేజ్ చీజ్ వంటి ఆహారాల నుండి కూడా పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.